విశ్వాసము, నిరీక్షణ, ఆశ అంటే హోప్ అనేవి ఒక చిన్న రంధ్రం లాంటివి. మనము ఆ రంధ్రములో నుండి ఆకాశాన్ని చూసినప్పుడు రంధ్రము చాలా చిన్నదే, కానీ ఆకాశం చాలా పెద్దదిగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసము, ఆశ, నిరీక్షణ దేవుని ఎడల మనకున్నటువంటి ఒక గొప్ప హోప్ అన్నమాట. ఈ లోకంలో ఈ శరీరం ద్వారా మనము కొంత మట్టుకైతే పరలోక అనుభూతిని పొందగలుగుతున్నాం. ఎప్పుడైతే మనము ఈ శరీరం నుండి వేరైపోతామో అప్పుడు సంపూర్ణంగా పరలోక అనుభవంలో మనం ఉండగలుగుతాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలలో, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నిరీక్షణ అనేది మనం చూడని దాని కొరకు నిరీక్షించడం. మన దగ్గర లేదు, అది మనం ఇప్పుడు చూడట్లేదు, మనం సంపూర్ణంగా అనుభవించట్లేదు. కాబట్టి దానిని కొరకు మనం నిరీక్షిస్తాం. ఇప్పుడు మనం ఏదైతే పొందుకుంటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో ఆల్రెడీ అది ఉన్నప్పుడు ఇంకా నిరీక్షణతో పని ఏముంటుంది? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మనము చూడని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఓపికతో మనం కనిపెట్టుతామన్నమాట. హెబ్రీ 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అది లేదు మన దగ్గర, కానీ మనం పొందుకుంటాం. కానీ మనకు అది ఉన్నది, అది వస్తుంది. అది బలంగా దృఢంగా నమ్మడమే విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యమైనవి అంటే అది లేదు, కనపడట్లేదు, ఈ కళ్ళతో మనం చూడట్లేదు, దాన్ని ఈ చేతులతో మనం తాకట్లేదు, కానీ అది ఉంది, అది మనం అనుభవిస్తున్నాం అని మనం నమ్మటం అన్నమాట. ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలంలో అవి మనకు సమాధానకరమైన ఉద్దేశములు. మనము ఈ శరీరమును విడిచిన తర్వాత పరలోక అనుభవాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటాం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ లోకం ఉందని మనకు తెలియదు కదా. అలాగే ఈ లోకములో నుండి మనము వేరైన తర్వాత, ఈ శరీరమును విడిచిన తర్వాత కూడా పరలోకములో క్రొత్త అనుభవాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, ఆమేన్.